నమస్కారం అండి. నా పేరు డాక్టర్ దుంపేటి అనిత. నేను నాట్య గురువుగా చేస్తున్నానండి. కూచిపూడి, భరతనాట్యము, అలాగే సంగీత కళాక్షేత్రం కూడా మొదలు పెట్టానండి. స్టూడెంట్స్ నేర్పిస్తున్నాను నేను. అయితే మా ఇన్స్టిట్యూట్ వచ్చేసి శ్రీ కళానిత కూచిపూడి నృత్య కళాక్షేత్రము, భీమారము, హన్మకొండలో చేస్తున్నాము, గోపాల్పూర్లో కూడా చేస్తున్నాము. నేను ఫస్ట్ నేర్చుకున్న కూచిపూడి భరతనాట్యం నేర్చుకున్నప్పుడు అది నా ప్యాషన్ అండి. నేను ఇష్టపూర్వకంగా నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను. ఇష్టంగా నేర్చుకున్న ఈ సాంస్కృతిక పరమైన ఈ ఫీల్డ్ నాకు ఇంకా మిగతా పిల్లలను కూడా డాన్సర్లుగా తయారు చేసి వాళ్ళని అభివృద్ధి చెందుతున్నానంటే చాలా హ్యాపీగా ఉందండి. ఒక విద్యార్థి దశ నుంచి ఒక గురువుగా ఈ దశ వరకు వచ్చి నేను ఈ టీవీ సక్సెస్ మీట్ ఆఫ్ సక్సెస్ నేను మాట్లాడము చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ పాయింట్, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు చాలా నేర్చుకున్నా అండి. కూచిపూడి అసలు మన మామూలు విషయం కాదండి. ఎవరైనా ఏదైనా ఫోక్, వెస్టర్న్ అడుగులేస్తూ అంటారు, కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు క్లాసికల్ అంటేనే ఫోక్ వచ్చినా ఏదొచ్చినా ఇది మాత్రం నేర్పిస్తేనే, ఒక గురువు ద్వారా నేర్చుకుంటేనే వచ్చే విద్య అండి. ఇది తప్పనిసరిగా ఒక గురువు ద్వారానే నేర్చుకోవాలండి. మళ్ళీ ఒకటి మెయిన్ పాయింట్, పేరెంట్స్కి చెప్పే విషయం నేను ఏంటంటే, ఏ గురువుని కూడా మార్చకూడదండి. ఫస్ట్ మనము నర్సరీ చదువుకుంటాం. మనము చదువుకున్న నుంచి 10th వరకు ఒకటే స్కూల్లో వేస్తే రియల్గా వాళ్ళు టాప్ ర్యాంకర్కి వెళ్తారు. మనకు నర్సరీ నుంచి ఫస్ట్ క్లాస్ వరకే మనకు అన్నీ మొత్తం 10th లెవెల్స్లో రావాలి అని అంటే అది కుదరదండి. అది పేరెంట్స్ ఆలోచించవలసిన విషయము. ముఖ్యంగా ఇప్పుడు నా సక్సెస్ ఆఫ్ మీట్ ఆఫ్ జర్నీలో నేను చెప్పదలసింది ఏంటంటే, నేను కూచిపూడి నేర్చుకున్నప్పుడు మా గురువు గారి దగ్గర నుండి నేను చాలా నేర్చుకున్నా అండి. ఎంత అంటే ఇక మనము నేర్చుకున్న దాని నుంచి మన జ్ఞానము, మన జ్ఞాపకశక్తి చాలా పెరిగింది. మళ్ళీ ఒకటి మన జ్ఞానం పెంపొందాలి అని అంటే ప్రతి ఒక్కటి గురువు చెప్పే పాయింట్ వినాలండి. ఇప్పుడు ఈ సాంస్కృతిక పరమైన ఈ కూచిపూడి భరతనాట్యంలో ఫస్ట్ మెయిన్గా మన చిన్న సత్యం గారి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారండి. అయితే ఇది మనకు దేవతలు చేసిన ఈ నాట్యము మనకేం చేశారంటే, భరతుడు రచించి దీన్ని మనము దేవతలకు ఇద్దాము అని ఒక ఆలోచన చేశాడు. చేసినప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు, దేవతలకు ఎలాగూ శక్తులు ఉన్నవి, వాళ్ళు వాళ్ళకి ఇచ్చినా ఇవ్వకుండా వాళ్ళు దేవతలు, కానీ మనము జనాలు మనం దేవతలకు మన భక్తులను ఇంప్రూవ్ చేయాలి అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు, ఇంద్రుడికి అప్పచెప్పిండు. ఈ ఇంద్రుడు ఏం చేశాడు, మన భర్తముని ద్వారా మనకు ఈ భరతనాట్యము, శాస్త్రపరమైన శివతాండవము ఇవన్నీ కూడా మనకు అభివృద్ధిలోకి చెందాయండి. మన వెనకటి కాలం నుంచి కూడా ఎంతోమంది కృషి చేస్తేనే ఇప్పుడు ఈ సాంస్కృతికపరమైన విద్యలైనది ఏదైనది కూడా మన ముందుకి ఇప్పుడు వచ్చినాయండి. అప్పుడు వెనకట ఒక గురువు ఉన్నారంటే 100 మంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళేది, అక్కడ డైరెక్ట్ నేర్చుకునేది, గురువులు దొరకకపోయేది. కానీ ఇప్పుడు అలా కాదు, ప్రతి ఒక్కటి మన సెల్ ఫోన్లోనే, మన సెల్లులోనే ఉంటున్నది. కానీ ఇది మనకు ఉపయోగకరంగా వాడుకోవాలండి. అయితే మెయిన్గా మన భరతనాట్యం కూచిపూడి ఎందుకు నేర్పియాలని అంటే, పిల్లలలో మొత్తం స్టడీ పర్పస్లో ఏముందండి, అందరూ డాక్టర్లు, ఇంజనీర్స్ ప్రతి ఒక్కటి అవుతూనే ఉంటారు. అది మళ్ళీ వాళ్ళ దాంట్లో ఉన్న టాలెంట్ అనేది బయట తీయడం అనేది అది తల్లిదండ్రుల వల్లనే అవుతుంది. తల్లిదండ్రులు అనేది వాళ్ళ ఏం టాలెంట్ ఉంది, ఏది నేర్పియాలి పిల్లలకు, ఇప్పుడు డ్యాన్సా లేకపోతే సింగర్సా, పాటలు నేర్పియాలా లేకపోతే కరాటా నేర్పియాలా, ప్రతి ఒక్కటి ఏ యాక్టివిటీస్ ఉంటే ఆ యాక్టివిటీస్ నేర్పియాలనే నేను కోరుకుంటున్నా అండి. పిల్లలకి ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్లోకే మీరు తీసుకొస్తేనే వాళ్ళు డెవలప్ అవుతారు. మీ ఫోర్స్ కూడా కాదండి, అక్కడ పిల్లలది ఉండాలి. మళ్ళీ ఒకటి నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇప్పుడు సంవత్సరానికి ఒక 500 మెంబర్స్కు నేర్పిస్తున్నాను. అది ఎంత హ్యాపీగా ఉన్నది అంటే, కొన్ని లక్షలు కోట్లు సంపాదించినా కూడా ఆ హ్యాపీనెస్ రాదు. మనం ఓన్గా మన ద్వారా ఒక 5 మంది పిల్లలు డెవలప్ అయినా మనం చూస్తాం కదా, అలాంటి 500 మెంబర్స్ డెవలప్ అయ్యారంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. దాదాపు 300 మెంబర్స్ ఇదే ఫీల్డ్లో ఉన్నారు. ఒక 150 మెంబర్స్ నాకు డ్యాన్స్ టీచర్గా చేస్తున్నారు. హైదరాబాద్లో నేను ఒక 13 మెంబర్స్ను చేశాను అండి. ఇప్పుడు ఇక్కడ హన్మకొండలో కూడా 3 మెంబర్స్ చేశాను. ఇలానే ఇంకా ఇంప్రూవ్ అవుతూనే ఉంది. ఇది మామూలుగా చెప్పుకోవడమే, కానీ
వాళ్ళకు ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి మనము బయటికి తీసుకొస్తుంటే వాళ్ళ హ్యాపీనెస్ అది పైసలతోటి ధనంతోటి రాదండి. ఒకటి మెయిన్ ఆరోగ్యము. ఆ ఆరోగ్యము ఎలా వస్తుంది? మనం సంతోషము హ్యాపీనెస్ వల్లనే వస్తుంది. ముఖ్యంగా మెయిన్ ఆ సంతోషం అనేది మనకు ఇష్టమైన వృత్తిలో ఉంటే మనకు కలుగుతుందండి. కాబట్టి పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా పాటలైనా ఆటలైనా స్టడీ ఉండాలి. అది మెయిన్ స్టడీ. కానీ స్టడీ తోటి కూడా ఈ టాలెంట్ వీళ్ళకు ఉన్న మల్టీ టాలెంట్స్ని కూడా మీరు బయటకు తీయాలని నేను పేరెంట్స్ని కోరుకుంటున్నాను అండి. ప్రతి ఒక్కరు మన భారతీయ కాకతీయ కళావైభవం అంటేనే మనం సాంస్కృతిక పరము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన సాంస్కృతిక పరమైన కళలను అభివృద్ధి చెందుతూ ఎంతో డెవలప్ చేయాలి అని చెప్పి ఫస్ట్ నాట్యము అని అంటే చిన్నగా వాళ్ళ వంశపారంగా వస్తున్న టెంపుల్స్లలో వాటిలలో చేసేవాళ్ళు. అలా నుంచి మళ్ళీ రాజుల కాలంలో కూడా రాజుల దగ్గర చేసేవాళ్ళు. ఎగ్జాంపుల్ జింతా శబ్దం లాగా. అలాగా కాకుండా ఇప్పుడు టెంపుల్స్ అన్నిట్లలో కూడా ప్రతి స్టేజ్ పర్ఫార్మెన్స్లలో కూడా పిల్లలు వారం అని కాకుండా రోజుకు 3 పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చేంత టాలెంట్ ఉన్నదని నిరూపించుకుంటున్నారు. కాబట్టి మన కళలను మనం నేర్పించే పద్ధతి ద్వారా మన పిల్లలను పెంపొందించుతూ మన గురువు అయిన స్థానమును న్యాయం చేస్తూ మనం ఎంతో హ్యాపీనెస్గా ఉండడమే ముఖ్యమని నిరూపించుకోవడం కోసమే నేను ఈ అందర్ టీవీ ద్వారా ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నానండి. సక్సెస్ మీట్ ఆఫ్ లైఫ్ జర్నీ. నేను హ్యాపీగా ఉన్నాను. ఫ్యామిలీ విషయమైనా నా ఫీల్డ్ విషయమైనా ఏదైనా కూడా నేను చాలా హ్యాపీ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా సంతోషం.